నమస్తే. ప్రజెంట్ మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాం. చాలామంది దళిత బంధు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దళిత బంధులో రెండో విడత నిధులన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. మొదటి విడతలో చాలామందికి ఇవ్వడం జరిగింది. రెండో విడతలో ఉన్నటువంటి దళిత బంధుని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. ఒక పక్కన బ్యాంకులో చూపెడుతున్నప్పుడు కూడా ఆ అమౌంట్ లేదన్నట్టుగా బ్యాంక్ అధికారులు చెప్తా ఉన్నారు. దీనిపైన తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే దళిత బంధులో అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ప్రజాభవన్ ముట్టడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. అసలు వాళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తూ ఉన్నారు అన్నటువంటి అంశాలను కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మీ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? మాది ములుగు జిల్లా మహమ్మద్ గౌస్పల్లి గ్రామం. నా పేరు పసుల కార్తీక్. మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా దళితుల మీద ఎలాంటి పక్షపాతం లేకుండా రెండో విడతలో ఎంపికైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుండి 1,33,000 కుటుంబాలకు రెండో విడత నిధులను ఎవరి జిల్లా కేంద్రాలలో వారికి కలెక్టర్ల అకౌంట్ల, ఎస్సీ కార్పొరేషన్ అకౌంట్లలో పడి ఉన్నాయి. అమౌంట్ మనిషికి ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున పడి ఉన్నాయి. ఆల్రెడీ అకౌంట్లలో వాళ్ళకు ఉన్నాయి, కార్పొరేషన్ అకౌంట్. వాటిని రిలీజ్ చేసి దళితులను ఆదుకోవాలని వారికి చిత్తశుద్ధి ఉంటే దళితుల ఎదుగుదలను వీళ్ళు ఓర్వలేక ఇది ఆపుతాన్లా, లేకుంటే గత ప్రభుత్వం మీద కక్షతోని మా దళితుల పొట్ట కొడతాన్లా అనేది మాకు అర్థం కావడం లేదన్న. మాకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. మేము దళితులం. మాకు పారదర్శకంగా మమ్మల్ని ఎంపిక చేసినటువంటి దళిత బంధుల మేము లబ్ధిదారులం అన్న. మాకు ప్రొసీడింగ్లు ఇచ్చిండ్రు, మాకు అకౌంట్లు తీసినాం. అకౌంట్లలో కొన్ని రోజులు మాకు అమౌంట్ కూడా చూపించింది, 3 లక్షల రూపాయల చొప్పున. తర్వాత ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తున్నటువంటి ప్రజాపాలన ప్రభుత్వం వచ్చింది, దళితుల పుట్ట కొట్టింది. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మా దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, మేము చెప్పుకొని మాకు మేమే కించపరుచుకున్నట్టు అవుతుంది. సరే, ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు మా ములుగు గిరిజన కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే మినిస్టర్ సీతక్క గారు, దయచేసి మీ రాజకీయ కక్షలు ఏమన్నా ఉంటే మీరు పార్టీలు చూసుకోర్రి, మీ పార్టీల మీద మీరు ఏమన్నా చేసుకోర్రి. కానీ ఆ నెపంతో మా దళితుల మీద పొట్ట కొట్టకండి అక్క. రేవంత్ రెడ్డి గారు, దయచేసి మాకు ఈ నిధులను విడుదల చేసి మమ్మల్ని ఆదుకోవాలని మీకు దండం పెట్టి మేము వేడుకుంటున్నాం. మీకు దళితుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉండి దళితులకు అభయహస్తం పేరు మీద పెట్టిళ్ళు కదా, వాళ్ళకు 12 లక్షలు వాళ్ళకు కూడా ఇవ్వండి, మేము కాదనట్లేదు. కానీ ఇప్పుడు ఎంపికై ఉన్న వాటిని రిలీజ్ చేయమంటాను. రాష్ట్ర వ్యాప్తంగా 1,33,000 మంది ఉన్నామన్న. అందరికీ అకౌంట్లలో, కలెక్టర్ అకౌంట్లు ఉన్నాయి, అమౌంట్ కొద్ది గొప్ప ఉన్నాయి. 10 లక్షలు ఫస్ట్ విడతగా 3 లక్షలు రిలీజ్ చేసి పెట్టిండ్రు కదా, వాటికి ఇంకా 7 lakhs కలిపి 10 lakhs ఇవ్వాలి. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి కదా, ఎందుకు అవి రిలీజ్ చేసిండ్రు? వీళ్ళు ఎంపిక అయిన వీళ్ళకి అకౌంట్లలో పడాలనే కదా రిలీజ్ చేసింది. ఆ రిలీజ్ చేసిన వాటిని ఎందుకు ఆపుతావు? ఇంకా నువ్వు 7 lakhs ఇవ్వాలి కొనసాగింపుగా. నువ్వు ఈ 3 లక్షలు ఆపడమే కాకుండా 7 lakhs కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నువ్వు ఇవ్వకపోతే మిమ్మల్ని వదిలిపెట్టాం. మేము బతిలాడతాం, బరి తెగిస్తాం కూడా. బరి తెగిస్తే ఎట్లా ఉంటుందో కూడా చూపిస్తాం. దళితులం అన్నిటికీ ముందుంటాం, దీనికి కూడా బతిలాడే కాడికి బతిలాడతాం. వినప్పుడు ఏం చేస్తామన్నా? మా వేళ మేము బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. స్థానిక సంస్థలు వస్తానే కదా, నువ్వు వేడికి పోతావు, మా ఊర్లలోకి రావా? వచ్చినప్పుడు మేము కూడా చూస్తాం నీ పార్టీ సంగతి, నీ సంగతి. ఏమంటా ఉన్నారు? కలెక్టర్ ఆఫీస్లో అడిగినప్పుడు ఏమంటా ఉన్నారు? చూద్దాం, ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం అంటాను. నెగ్లెన్స్గా మాకు ఆర్డర్స్ ఏం రాలేదు, మాకు ప్రభుత్వం నుంచే ఆర్డర్స్ వస్తే మేము చేస్తాం అంటాను. ఏం చేస్తామన్నా? ఇచ్చినాం, ఇక్కడ కూడా ఇచ్చినాం. ఇప్పుడు అర్జీ అందులో మేము ఏం కొట్టి ఇచ్చినాం, మేము ఏం రాసి ఇచ్చినాం అనేది కూడా చూడకుండా తీసి పక్కకు పారేసారు. అంటే దళితులు అని అంటే అంత చిన్న చూపు ఉన్నది ఇక్కడ ఈ ప్రభుత్వానికి. మళ్ళీ మాది పాలన, ప్రజల పార్టీ. సరే, నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మా దళితులను
పొట్ట కొడుతాను కాబట్టి మా ఆవేదన వ్యక్తం చేస్తాను. మేము నైట్ వచ్చి అక్కడ మా దిక్కు ఎవరున్నారు, అంబేద్కర్ ఉన్నాడు, అక్కడ అంబేద్కర్ కాడ వండుకున్నాం, రోడ్ల మీద వండుకున్నాం, మా బస్టాండ్లో పోయి వండుకున్నాం అన్న. మమ్మల్ని ఇంత గోస పెట్టుకుంటే నీ ప్రభుత్వం ఏమన్నా మంచి బాగుపడుతుందా? మాకు న్యాయం చేయాలనే మేము పోరాడుతామన్నా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది ములుగు మాది మమ్మది గోస్పల్లె. మాకు గత ప్రభుత్వం 10 లక్షలతోటి జీవన ఉపాధితోటి వాళ్ళు బతకగలుగుతారు అనేది ఆలోచనతో ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని కొనసాగింపుగా ఈ ప్రభుత్వం కూడా మాకు కొనసాగింపుగా మాకు 3 లక్షల రూపాయలు కూడా మాకు ఫ్రిడ్జ్లు వేసి ఉన్నాయి. దాన్ని ఫ్రిడ్జ్ చేసిండ్రు, కలెక్టర్ అకౌంట్లో ఉన్నాయి, ఈడీ అకౌంట్లో 26,49,00,000 రూపాయలు ఉన్నాయి. ములుగు కలెక్టర్ గారి అకౌంట్లో ఉన్నాయి. అవి మాకు విడుదల చేయాలని చేసి మమ్మల్ని ఆదుకోవాలనేదే మా ఆలోచన. మా దళిత ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కనుక వారు మాకు కృషి చేయాలి, మాకు న్యాయం చేయాలనేది దళితుడిగా మేము దళితుడిగా ఆయన దళితుడిగా మాకు న్యాయం చేయాలని, న్యాయం చేస్తే ఆయన ఇంకా గుండెలో పెట్టుకొని చూసుకుంటామని కూడా మేము చెప్తాను. ఆ విషయం అంతేనా సార్? అంటే మీరు ఏమైనా కలెక్టర్కు కానీ లేకపోతే అక్కడ సంబంధిత అధికారులకు కానీ ఏమైనా మీరు దరఖాస్తు ఇవ్వడం జరిగిందా? వాళ్ళు ఏమని చెప్తా ఉన్నారు? ఇచ్చినాం, దరఖాస్తు ఇచ్చినాం. కలెక్టర్ గారు ఏమంటారంటే మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఏం చెప్తే మేము అది చేస్తాం, కానీ మేము మా స్వతంత్ర నిర్ణయాలు మేము తీసుకోలేము అని అంటాడు కలెక్టర్ గారు. ఈడీ గారు కూడా అదే, ఈడీ గారు ఎంపీడీఓకి అందరి కాక మేము మెమోరాండం ఇచ్చినాం. మేము పోస్టింగ్ వచ్చిన వాళ్ళం కూడా ఉన్నాం అక్కడ. మేము పోస్టింగ్ ఒక 5 తీసుకున్నాం. వాళ్ళ నేనున్నా, అతను ఉన్నాడు, ఇంకో 5 ములుగు నుంచి ఉన్నాం. మేము పోస్టింగ్ తీసుకున్న వాళ్ళం. ఆ పోస్టింగ్లు కూడా మేము చేస్తాం. రేపు ఇంకా మాకు ఇయ్యని వేడల మేము ఇందాక అయినా పోగలుగుతాం. మేము పోస్టింగ్లతోటి న్యాయస్థానానికి కూడా పోయేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పుడు 10 లక్షల స్కీమును పూర్తిగా వాళ్ళు రద్దు చేసినట్టుగానే 12 లక్షలు ఇస్తామని చెప్పేసి ఏదో చెప్పడం జరిగింది. మరి దీన్ని రద్దు చేసేటువంటి ప్రక్రియనే కదా ఇదంతా, దీన్ని అంతటి కూడా దాటవేసేటువంటి ప్రయత్నమే కదా. ఇప్పుడు మాకు 10 లక్షలు ఎంపికైన 1,30,000 మందికి 10 లక్షల చొప్పున విడుదల చేసి మిగతా వాళ్ళకు 12 లక్షలు ఇవ్వండి. మేము వాళ్ళకి ఎందుకు ఇస్తాను 12 లక్షలు మాకు ఇవ్వండి మేము అంటాం. మాకు 10 లక్షల వరకే ఇవ్వండి, మిగతా వాళ్ళకు 12 లక్షలు ఇవ్వండి మళ్ళీ కొత్త స్కీమ్లో. మీకు కాదంటలం అది. ఆ విధంగా మీరు చెప్తే అది దళితులు బాగుపడతాం. అందరు దళితులే, ఏ పార్టీలు గిట్టీలు అవసరం లేదు. దళితులకు న్యాయం చేస్తామనేది ఒక ఆలోచన ప్రభుత్వాలకు వచ్చింది కనుక వాళ్ళు చేస్తే దళితులు ఈరోజు పొట్టకుడి కూడా కాకపోతే ఇంకో 4 పైసలు సంపాదించుకునే ఎదిగే క్రమం ఉంటుంది అనేది మా ఆలోచన. మీరేమని చెప్తారన్న? అన్న జై భీమ్. మాది సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం. 2వ విడత దళిత బంధు గత ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి దళిత బంధు పేరుతోటి దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఏదైతే నిర్ణయం తీసుకుందో, మరి మొదటి దాపా అయిపోయినటువంటి 2వ విడతలో మాకు దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపిక చేసినటువంటి మాకు న్యాయం జరగలేకపోయింది. మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అసెంబ్లీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల మాకు వచ్చినటువంటి లబ్ధిదారుల ఎంపికలో 10 లక్షల కలెక్టర్ అకౌంట్లలోకి వచ్చి మరి మా జీరో అకౌంట్ తీసి 10 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల అకౌంట్లలో వేసి మరి అక్కడనే అవి ఆగిపోవడం జరిగింది. మరి నూతన ప్రభుత్వం ఏర్పడినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గతంలో 10-15 రోజుల క్రితం ఏదైతే దళిత బంధు లబ్ధిదారులకు గతంలో విడుదల చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో వారికి 10 వారం రోజుల లోపల వాళ్ళ అకౌంట్లలో వేయాలని చెప్పి సూచించడం జరిగింది. మరి వారి సూచన మేరకు ఇప్పటికి మేము 15-20 రోజులు చూడడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదు. కాబట్టి ఇక్కడ దాకా ప్రజాభవన్కు వచ్చి మేము మా వినతి పత్రాన్ని ప్రజాభవన్లో ఇచ్చి మా లబ్ధిదారులం అయితే ఏదైతే ఉన్నామో వీరందరి తరఫున మేము ప్రజాభవన్లో ప్రజా దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో అంబేద్కర్ అభయాస్తం కింద కూడా 12 లక్షలు ఇస్తామన్నది. దళితుల అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటుకు మీరు చేతులు ఇచ్చిన వారైతారు. పార్టీ కార్యకర్తలు, వీళ్ళు టీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే కాంగ్రెస్ కొత్త స్కీమును అభయాస్తం అన్నటువంటిది కొత్త స్కీమును తీసుకురావడం జరిగింది 12 లక్షలు అనేది. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ 10 లక్షల స్కీమును మరి పాత వేసినట్టేనా? మరి అసలు దీన్ని కొనసాగింపుగా మీరు ఉన్నటువంటి అర్హులుగా ఇంతకుముందు గత ప్రభుత్వం గుర్తించడం జరిగింది. ఇది అర్హులా, మీరు అనర్హులా? మీకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పారు? అదే ఉప ముఖ్యమంత్రి గారు 15 రోజుల కింద ఏమని చెప్పారంటే ఏదైతే లబ్ధిదారుల ఎంపిక అయితే ఉన్నదో వారి డబ్బులు వారి అకౌంట్లలో వేసి వారికి న్యాయం చేయాలి. ఎందుకంటే
వారికి ఆల్రెడీ ఎన్నిక అయింది కాబట్టి దాని ప్రాసెసింగ్ అట్లనే నడవాలి అని చెప్పి సూచించడం జరిగింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చి మాకు న్యాయం జరగాలి. మరి 15 రోజులు అవుతుంది, 20 రోజులు అవుతుంది. మరి ఆయన చెప్పినటువంటి మాటను మరి ఆసరా తీసుకొని ప్రజావానికి ఇక్కడికి ప్రజా దర్బార్కు రావడం జరిగింది. ఏదైతే మాకు న్యాయం చేయాలి. ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తున్నాం. అంబేద్కర్ అభయహస్తం కింద కూడా దళితుల పక్షాన అందరికీ 12 లక్షలు ఇవ్వండి. ఇప్పుడు మాకు కూడా ఏదైతే 10 లక్షలే మాకు వచ్చినటువంటి సెలక్షన్ చేసిన వారికి మాత్రం 10 లక్షలు ఇచ్చి మీరు తీసుకునే నిర్ణయాన్ని కూడా స్వాగతిస్తూ వారికి కూడా అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తే దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు, అన్ని రంగాల్లో ముందుండాలని చెప్పేసి ఏ ప్రభుత్వాలైనా దళితులకు అండగా ఉండాలని, ప్రభుత్వాలు వేరైనా దళితుల బతుకులు అధోగతే ఉంది కాబట్టి దళితులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాతరేయకుండా పాత అయితేంది కొత్త అయితేమి సమానంగా దళితులకు ఇచ్చినటువంటి వారికి అందరికీ దళిత బంధు ఇచ్చి మరియు నూతనంగా మీరు ఏదైతే స్కీమ్ పెట్టిరో దాన్ని కూడా మీరు అమల్లోకి తీసుకొచ్చుకొని దళితులకు అండగా నిలుస్తారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. మన టీవీ మిత్రులకు అందరికీ కూడా జై భీమ్. మీరు మాట్లాడతారా? ఏంటి గురు మీది? అన్న మేము మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం నుంచి వచ్చాము. అన్న మాకు గత కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ప్రతి నియోజకవర్గం నుంచి 1100 మంది దళిత బంధు స్కీమ్ కింద మమ్మల్ని సెలక్షన్ చేశారు. ప్రతి కలెక్టర్ ద్వారా జిల్లా కలెక్టర్ ద్వారా చేశారు. ఆ నిధులు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. ఇప్పుడు వాటిని రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చాము. డైరెక్ట్ ఇక్కడ రావడానికి కారణం కూడా లేకపోలేదు. మేము మా మండల స్థాయిలో జిల్లా స్థాయిలో మా ఉన్నటువంటి కలెక్టర్ స్థాయిలో అందరికీ మేము అప్లికేషన్ ఇచ్చాము. కానీ వాళ్ళు ఏంటంటే మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం అంటున్నారు తప్ప ఇప్పటివరకు 9 నెలలు అవుతుంది కానీ ప్రభుత్వం మరి ఎలాంటి మాకు వాళ్ళ నుంచి రెస్పాన్స్ లేదు. ప్రజాపాలనలో మాకు ఇటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు మేము మొరపెట్టుకుందాం ప్రజాపాలనకి ఇక్కడికి వస్తే కనీసం ప్రజాపాలనలో ఇక్కడ ఎవరు లేరు. అక్కడ దరఖాస్తులు ఇస్తలేరు. కనీసం మామూలు మరి ఎందుకు వచ్చారు ఎందుకోసం అని కూడా మాకు రిసిప్టులు కానీ ఏమి ఇవ్వట్లేరు. ఇక్కడ ఎవరు లేరు. అక్కడ టైపిస్టులు, రికార్డ్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు తప్ప అక్కడ ఎవరు లేరు. వాళ్ళు తీసుకొని మీకు మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. మీకు మీడియా ద్వారా కూడా మేము చెప్తున్నాం ఒకటే, మాకు ఇక్కడ నుంచి ఈ మీడియా ద్వారా ఇక్కడ నుండి ప్రజాప్రతినిధులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మమ్మల్ని స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీ 1500 మంది దళిత బంధు కోసం ఇక్కడికి వచ్చాము. మా మొర విని ఇప్పుడు 9 నెలల నుంచి మేము పోరాటాలు చేస్తున్నాము. ప్రతి కలిసిన ఎమ్మెల్యేలకు, మంత్రికి, ప్రతి కలెక్టర్కి, ఎంపీడీఓకి, ఈడీ గారికి, ఎస్సీ గారికి ప్రతి ఒక్కరికి మేము అప్లికేషన్ ఇస్తూ వస్తున్నాము. ఇక్కడ దాకా వచ్చినాము. ఇక్కడనే మమ్మల్ని గుర్తించి మా యొక్క నిధులను, కలెక్టర్ అకౌంట్లో ఉన్న నిధులను విడుదల చేయాలని మీడియా ద్వారా మేము కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారికి మీరు ఏమని విన్నవించుకుంటా ఉన్నారు? ముఖ్యంగా బట్టి విక్రమార్క గారికి ఏమని చెప్పదలుచుకున్నారు? మీరు దళిత బంధు కోసమేనా వచ్చింది? ఇక్కడ దళిత బంధు కోసం వచ్చినామయ్యా. 2వ విడత దళిత బంధుల మా పేరు వచ్చింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డందుకు ఆగిపోయింది కదా. మెల్లగా ప్రభుత్వం చదువుకున్న తర్వాత స్పందిస్తారేమో అని ఎదురు చూసినాం. 3 నెలలు అయింది, 6 నెలలు అయింది, 9వ నెల అయింది. అసలు మా దళితుల ఊసు ఏ మీటింగులన్నా ఎక్కడైనా చెప్తాడేమంటే మా దళితుల గురించి చెప్పడం లేదు. మేము కలెక్టర్ ఆఫీస్ కాడికి పోతే మీరు ప్రజాభవన్ కాడికి పోండి, ముఖ్యమంత్రి గారు సంతకం పెడితే మీకు వస్తాయి, మీ డబ్బులు మీకే, మీకు శాంక్షన్ అయి ఉన్నాయని కలెక్టర్ ఆఫీస్ నుంచి చెప్తాను. మీ అకౌంట్లో 3 లక్షలు పడున్నాయి అని చెప్తాను. సారు మన ముఖ్యమంత్రి గారు ఓకే అంటే మాకు డబ్బులు పడ్డట్టే. మరి మేము దళితులను గుర్తు రావట్లేదు. అప్పుడు 12 లక్షలు ఇస్తామని చెప్తే అందరు 12 లక్షలు అని సార్కే ఓటేసింది, మన ముఖ్యమంత్రి గారికి. మరి ఇప్పుడు మా దళితులకు తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంటే 12 లక్షల స్కీమ్ పెట్టిండు కాబట్టి మరి ఈ 10 లక్షల స్కీమ్ను రద్దు చేసినట్టే కదా. మళ్ళీ ఇప్పుడు దీనిపైన 12 లక్షలు ఇవ్వలేదు, 10 లక్షలు ఇవ్వలేదు. శాంక్షన్ అయినా ఇవ్వండి సారు. 12 లక్షలు ఇవ్వకపోతే 10 లక్షలు ఇవ్వండి. మాకు అభయహస్తం అని పేరు పెట్టిండి. మాకు బీఆర్ఎస్ వద్దు, మాకు ఏ వద్దు, మాకు పార్టీలతో సంబంధం లేదు. మేము చాలా నిరుపేదలం, కూలికి పోతే పని చేసుకొని తినేటోళ్ళం. మాకు పార్టీలు గిట్టీలు మాకు ఏమద్దు. మమ్మల్ని నిరుపేదలుగా గుర్తించి మాకు శాంక్షన్ అయినాయి. మళ్ళీ వచ్చే గుర్తించే ఇవ్వండి. మీకు నమ్మకం లేకపోతే మాకు ఒక పట్టభూమి లేదు, ఒక ఇల్లు లేదు, ఏం లేదు. ఇండ్లు వస్తాయన్నారు, ఇండ్లు రాలేదు, ఏం రాలే. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇండ్లు అన్నారు, అవి రాలేదు, ఇవి రాలే. మరి తొందరగా మాకు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ దరఖాస్తు ఇచ్చిందా? ఏమని చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి సంబంధం? దరఖాస్తు ఇస్తే మీకు మెసేజ్ వస్తుంది పోండి అని చెప్తాను. మరి ఏమైనా రిసిప్ట్ ఇవ్వండి అమ్మ వచ్చినట్టుగా ఎప్పుడైనా ఏదైనా గుర్తుంటే. రిసిప్ట్ లేదు, ఏం లేదు. అక్కడ ఎవరు లేరు, బట్టి గారు లేరు. బట్టి గారిని చూసి కలిసి ఒక ఫోటో అనేది దిగిపోదామని ఎక్కడి నుంచి వచ్చినాం, చాలా దూరం. బట్టి గారు కూడా లేరు. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సార్. అక్కడ రఘునాథపాలెం అని చాలా మారుమూల గ్రామం మాది. ఇప్పుడు రాలే, మేము నిన్న బయలుదేరినాం. నిన్న బయలుదేరితే పొద్దున దిగినాం. బట్టి గారి మీద నమ్మకం ఉన్నది. మా దళిత బిడ్డ కాబట్టి ఖచ్చితంగా మాకు చేస్తారని నమ్మకం ఉన్నది. నమ్మకం లేకపోతే ఇక బట్టి గారి ముందే మేము పెట్రోల్ పోసుకొని చావడానికైనా రెడీ. ఇక మరి ఇంత ఆశపడ్డాం, మరి ఆశపడి ఇంకా ఎక్కువ ఆశపడ్డాం మన బట్టి గారిని చూసి. మరి మా ఆశలు నిరాశలు చేస్తాడా
ఏం చేస్తాడో బట్టి గారే మాకు న్యాయం చేయాలి. మహేష్ భాయ్, ఎందుకు ఇలా ప్రజాభవన్కు రావాల్సి వచ్చింది? ముఖ్యంగా ఈ దళిత బంధుకు సంబంధించినటువంటి స్కీముని మరి అభయహస్తంగా అంబేద్కర్ అభయహస్తంగా మార్చడం జరిగింది. అభయహస్తం తర్వాత ఈ దళిత బంధు కొనసాగుతుందని చెప్పేసి ఏమైనా భావిస్తూ ఉన్నారు? ఇది ఇంకా పాత్ర పెట్టేటువంటి వ్యవహారమే కదా, ఇది ఇంకా వస్తుందని చెప్పేసి ఇంకా ఆశపడతా ఉన్నారు. ఖచ్చితంగా రావాల్సిందే. ఎందుకంటే ఇంతో ముందుకు గౌరవ ఎమ్మెల్యేల ద్వారా ఎంపికైన దళిత బంధు, ఇప్పుడు రెండో విడత దళిత బంధు గ్రామ స్థాయి ఈఓ గారి నుండి అందరి సంతకాలతో రాష్ట్ర స్థాయి సిఎస్ గారి వరకు సంతకాలతోటి రిలీజ్ అయినటువంటి ప్రొసీడింగ్ కాపీలు ఉన్నాయి. ఇంత ముందుకు వాళ్ళు ఎమ్మెల్యేలు పెట్టుకున్నారు, వీళ్ళు ఎమ్మెల్యేలు పెట్టుకున్నారని ఏ రాజకీయ పార్టీ వాళ్ళ మీద బురదలే కార్యక్రమం చేసింది. ఇది అధికారులతో పారదర్శకంగా జరిగినటువంటి ప్రక్రియ. దీని మీద ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఏమైనా రద్దు చేద్దాం, పేర్లు చేంజ్ చేద్దామంటే ఖచ్చితంగా దళితుల ఉగ్ర రూపం చూడడానికి ఈ ప్రభుత్వ పెద్దలు సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే రెండో విడత దళిత బంధు పథకం ద్వారా దాదాపు నియోజకవర్గానికి 1100 చొప్పున ఎంపిక చేస్తే వాస్తవంగా గ్రౌండింగ్ అయినటువంటి రిపోర్ట్ కూడా తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. 20 రోజుల కానించి కలుస్తాం కుయ్యో మొర్రో అని మొత్తుకుంటే కూడా ఏ మంత్రి కూడా అపాయింట్మెంట్ ఇచ్చే పాపన లేదు. మన తొలి వెలుగు ఛానల్ ద్వారా చెప్తున్నా, మీరు చూస్తున్నారు రాష్ట్రంలో జరిగే పరిస్థితులు. ఢిల్లీ నుంచి వచ్చే దూతలకు రెడ్ కార్పెట్లు వేసి అపాయింట్మెంట్లు ఇస్తున్నారు, పెట్టుబడిదారులకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు. సరే, పెట్టుబడుల ద్వారా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, మీకు కాదంటలేము. కానీ ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ముందు వరుసలో దళిత బిడ్డలు ఉన్నారు, బీసీ బిడ్డలు ఉన్నారు, ఈ రాష్ట్రం కోసం త్యాగాలు చేసినటువంటి విద్యార్థులు ఉన్నారు. మాలాంటి వారికే మీరు అపాయింట్మెంట్ ఇవ్వకుంటే ఇదేం ప్రజాపాలన, ఇదేం దుస్థితి? కనీసం వినేటువంటి వ్యక్తి కూడా ప్రజా దర్బార్లో లేరంటే ఈరోజు ప్రతి మంత్రులు అందుబాటులో ఉంటారు, ప్రతి ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు. ఏరి మంత్రులు లేరి, ఎమ్మెల్యేలు ఏరి, ఎవరున్నారు లోపల? అధికారులు ఉన్నారు. అధికారులు ఏమన్నా తీసుకుంటారో అక్కడ పెడతారు. కనీసం వచ్చిన బిడ్డకు, వచ్చిన దరఖాస్తుకు ఎవరు పూచికత్తు అని చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాం. మనవరు తొలగి చెప్తున్నాము, ఎవరైతే గ్రౌండింగ్ అయిన లబ్ధిదారులు ఉన్నారో వారికి తక్షణమే 3 లక్షల రూపాయలు పోయిన ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రభుత్వం నుండి ఏం కేటాయింపులు తూతు మంత్రంగానే ఉన్నాయి, అవి తక్షణమే విడుదల చేయాలి. ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ఇదే బట్టి విక్రమార్క గారు మా దళిత బిడ్డ, మేము దళిత బంధు పథకాన్ని రద్దు చేయలేదు, 2000 కోట్లు కేటాయించినామని చెప్తున్నారు. అవి మొన్ననే చింతకాని మండలంలో వారం రోజుల్లోనే మీకు నిధులు విడుదల చేస్తామని చెప్పారు. వారం కాదండి, 15 రోజులు ఎదురు చూసినాం మా బిడ్డ మాకు న్యాయం చేస్తాడని. ఏది మరి న్యాయం? 15 రోజులు అవుతుంది, ₹1 కూడా వీళ్ళు కేటాయించిన పాపన పోలేదు, పోయిన ప్రభుత్వం ఇచ్చిన పైసలు కూడా ఇస్తలేరు. అంటే దళితుల మీద మీకు ఏం శుద్ధశుద్ధి ఉంది? ఇప్పుడు మీరు కేటాయించినటువంటి 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నారు, లేకపోతే 10 లక్షలు, మిగతా 7 లక్షలు కలిపి 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తారు? 3 లక్షల రూపాయలు పోయిన గవర్నమెంట్ ఇవ్వడంతో పాటు దళితుల శుద్ధశుద్ధి మీద, దళితుల మీద మీకున్న ప్రేమను నిరూపించుకునే అవకాశం వచ్చింది. మీరు 7 లక్షలు ఇస్తారా? మీరు అనుకున్నటువంటి అంబేద్కర్ అభయహస్తం కింద 12 లక్షలు ఇస్తారా? అది మీ ఇష్టం. ఖచ్చితంగా ఎంపికైన లబ్ధిదారులందరికీ న్యాయం జరగాల్సిందే. న్యాయం చేసి వాళ్ళ ఇంట్లో దేవుడిగా ఉంటారా? అన్యాయం చేసి మీరు ఖచ్చితంగా ఒక దయ్యంలా మారుతారా అనేది మీకు చెప్పేస్తున్నాం. ఖచ్చితంగా 12 లక్షల స్కీమ్ పెట్టింది కదా, 12 లక్షల్లో మళ్ళీ కొత్త వాళ్ళని ఎంపిక చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది కదా. పాత వాళ్ళకి ఎట్లా ఇస్తాడు, మళ్ళీ కొత్త వాళ్ళని ఎంపిక చేస్తామని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు చెప్తా ఉన్నారు. పాత వాళ్ళు కాదండి, వీళ్ళు ఆల్రెడీ రెండో విడత దళిత బంధు ద్వారా ఎంపికైన వాళ్ళు. నువ్వు అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ తీసుకొచ్చింది ఎప్పుడు? ఎవరిని సెలెక్ట్ చేసింది ఎప్పుడు? రూపాయి కూడా కేటాయించకపోతే రూపాయి కేటాయించిండా? ఒక్కసారి ఏమన్నా శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. పాత వాళ్లకు మళ్ళీ కొత్త పథకం ఎందుకు? పాత వాళ్ళకి అదే 10 లక్షలు ఇవ్వండి, దానికే దిక్కు లేదు. కానీ కొత్త పథకం తీసుకొచ్చేమో న్యాయం చేస్తామంటారు. ఎవరు నమ్ముతారు? మిమ్మల్ని ఎవరు నమ్ముతారు? వీళ్ళు దళితుల ప్రాతినిధ్యం ఏది? మీరే చూడండి. దళిత సామాజిక వర్గం నుంచి ఎంత రిజర్వేషన్ ఉంది, ఎంతమంది మంత్రులు ఉన్నారు, ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. మాటలతో కాదు, ఖచ్చితంగా మీకు దళితుల చిత్తశుద్ధి నిర్మించే అవకాశం మీకు కళ్ళ ముందే ఉన్నది. విడుదల చేయడానికి ఏమన్నా బటన్ నొక్కితే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. తర్వాత మీరు అంబేద్కర్ అభయహస్తం తీసుకొచ్చి ఎంతమందికి న్యాయం చేసి మేము వెల్కమ్ చేస్తున్నాం. ఇంకా ఎవరు అడుగుతలేరు. ఇదే దళిత బంధు సాధన సమితి అధ్యక్షుడిగా వాళ్ళ బిడ్డగా నేనే అడుగుతున్నా. దళిత బంధుతో పాటు అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేయాలని ప్రతి వేదిక మీద నేను డిమాండ్ చేస్తున్నా. ఇది మా చిత్తశుద్ధి. మీకు నిజంగా దళితుల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ 3 లక్షలతో పాటు 7 లక్షలు రిలీజ్ చేసి ఆ స్కీమ్ను పేరు మార్చి ఇవ్వండి, మేము వద్దంటలేం. దీన్నే అంబేద్కర్ అభయహస్తం ఇచ్చినా కూడా మేము స్వీకరిస్తాం. ఏ ప్రభుత్వంలో ఉన్నా అణగారిన వర్గాలకు, దళిత బిడ్డలకు న్యాయం జరగాలనేదే మా ఉద్దేశం తప్ప ఏ ప్రభుత్వాన్ని నిందించాలి. ఒక్కసారి మీరు చూడండి, మా బయట ఏ ప్రభుత్వం లేదు, ఏ పార్టీ లేదు. ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఎక్కడ పుట్టాయి కూడా అండి, 350 కిలోమీటర్ల నుంచి, ఎక్కడి చెర్ల మండలం 400 కిలోమీటర్ల నుంచి పొద్దున 6 గంటలకు వచ్చిన దళిత బిడ్డలు ఎవరు ఇక్కడ వేరేటోళ్ళు కనిపిస్తున్నారా? ఆ పార్టీలో ఉన్నారు. మొన్న ఆ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడతారు. ఇదే నేను అంటున్నా, ఈ పదాన్ని వాడచ్చు, ఎందుకంటే ఐ హ్యావ్ ఏ ప్రూఫ్.
ఫస్ట్ విడత దళిత బంధు పథకంలో నియోజకవర్గం 100 కేటాయించారు కదా, అప్పుడు ఇక్కడ మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళే శాసనసభ్యులు ఉన్నారు కదా, మరి వాళ్ళ వరకు పెట్టిళ్ళు ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు అంబేద్కర్ అభయహస్తం స్కీమ్ కూడా దేని గురించి తీసుకొస్తారు మీరు ఆలోచన చేయండి. ఇదంతా అంత లోతుగా విశ్లేషణ వద్దు. మీ ముందు అవకాశం ఉన్నది, మీరు దళితుల పక్షపాతం నిరూపించుకోండి. ఖచ్చితంగా దళితుల ఓట్లతోనే మేము అధికారంలోకి వచ్చినాం చెప్తున్నారు కదా, మీకు అవకాశం వచ్చింది కదా, మీరు చేయండి. ఖచ్చితంగా మేము స్వాగతిస్తాం. పార్టీలకు అతీతంగా వాళ్ళకి సపోర్ట్ తెలుపుతాం. మన ఛానల్ ద్వారా చెప్తున్నా, ఖచ్చితంగా వాళ్ళకి పాలాభిషేకం రాష్ట్ర వ్యాప్తంగా చేయకుంటే నేను దళిత బిడ్డగా పుట్టినాని కూడా నేను చెప్పుకోను. మీకు దమ్మున్నదా మీరు చేయండి. మీకు ఖచ్చితంగా మేము మీకు ఏం మద్దతు కావాలో మేము ఇస్తాం. అంతిమంగా మాకు దళిత బిడ్డల బాగే ముఖ్యం తప్ప పార్టీలు ముఖ్యం కాదు. దయచేసి అలాంటి వ్యాఖ్యలు కూడా దళిత బిడ్డలు చేయొద్దు. దానికి ఎవరు కూడా వంతపడొద్దని మీ అందరి ద్వారా తెలుపుతున్నాను. వీడికి వచ్చి దరఖాస్తు ఇచ్చిన తర్వాత నమ్మకం అనిపిస్తూ ఉందా మీకు? మీరు అన్నటువంటి ఏదైతే డిమాండ్ నెరవేరుతుంది అన్నటువంటి నమ్మకం మీకు కలిగిందా? ఖచ్చితంగా వేరే దరఖాస్తులకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ప్రభుత్వం చెప్పినప్పుడు ఖచ్చితంగా న్యాయ సంస్థలను ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా దళిత బిడ్డలందరికీ న్యాయం చేస్తాం. ఎందుకంటే గ్రామస్థాయి, మరోసారి చెప్తున్నా, గ్రామస్థాయి ఈఓ నుండి రాష్ట్ర స్థాయి సిఎస్ గారి వరకు సంతకాలు ఉన్నాయి. దానివల్లనే ఈ పథకం ముట్టుకోలేకపోతున్నారు. ఒక్కసారి ముట్టుకొని చూడండి దళితులు ఎంత అమాయకులో అని మీరు అనుకుంటున్నారో, ఎంత తెలియగలవో మేము కూడా నిర్మిస్తాం. మన ఛానల్ ద్వారా చిన్న విజ్ఞప్తి చేస్తున్నా, మందకృష్ణ మాదయ్య గారు రిజర్వేషన్లో మాట్లాడే టైం ఉంటుంది, ఓకే. విశారదన్ మహారాజ్ గారు దళితుల గురించి మాట్లాడే టైం ఉంటుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇంకేదో విషయాలు, నిరుద్యోగుల విషయమే మాట్లాడే టైం ఉంటుంది. మోత్కుపల్లి గారు మీరు కూడా దళితులకు సామాజిక న్యాయం కల్పించాలి పార్టీలో గీటీలో అని మాట్లాడతారు. మరి లక్షల మంది భవిష్యత్తు దళిత బంధు దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇంకా శోచనీయాంశం ఏంటంటే, పోయిన అసెంబ్లీ సమావేశాలలో జబర్దస్తుకున్న కడియం శ్రీహరి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరుడుతోటే నోరు ఎందుకు మూగబోతుంది? ఏంది మీ ఉద్దేశం? ఇవన్నీ దళిత బిడ్డలు గమనిస్తలేరా? ప్రజలు గమనిస్తలేరా? ఒక్క దళిత జాతి గమనిస్తుందని కూడా కాదు, ప్రతి జాతి రేపు దళిత బిడ్డలకు మద్దతు తెలిపే విధంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తా. ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేస్తే అని చెప్తున్నా కదా, రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో దళిత బంధు తరఫున నేను పాలాభిషేకం చేస్తా. కానీ రద్దు చేస్తాం, ఏదో చేస్తామంటే ఖచ్చితంగా నేను చావు డబ్బు మోగించడానికి నా ఇంటి నుంచే మొదటి డబ్బు పట్టుకొని వస్తాను.